నమస్తే వెల్కమ్ టు లియన్ న్యూస్. నటుడు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందిన నేపథ్యంలో ఆయనపై మరి నాన్ బెయిలబుల్ కేసులు అయితే పెట్టారు అంటున్నారు. ఇక ముఖ్యంగా ఆయన బెయిల్ గానీ రాకపోతే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ను నెక్స్ట్ కోర్టుకి తాళించే అవకాశం ఉంది. మరి ఆ కోర్టులో ఆయనకు రిమాండ్ కు విధిస్తే ఆయన కంపల్సరీ మరి జైలుకు వెళ్లే అవకాశం ఉంటుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి అల్లు అర్జున్ వ్యవహారం ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. సో అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్కి వెళ్ళడం, అక్కడ తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందింది. సో ఈ సందర్భంగా ఆ కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు పెట్టారంటున్నారు. సో ఇప్పటికీ ఈ కేసుకి సంబంధించి 2-3 అరెస్టులు జరిగాయి. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తాజాగా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో నాన్ బెయిలబుల్ కేసులు చాలా స్ట్రాంగ్ కేసెస్ అంటున్నారు. మరి ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? అండ్ ఇంతకు ముందు కూడా ఆయన క్వాష్ పిటిషన్ ఏదో వేశారు, అది కూడా కొట్టేసింది కోర్టు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు అల్లు అర్జున్ బయటకు వస్తారంటారా? మీరేం చెప్తారు? సాధారణంగా ఇవన్నీ కూడా క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారండి. అంటే ఇంకొకటి ఏంటంటే ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అని కూడా అంటారు దీన్ని. నిందారోపణలు అంటే నిందారోపణ మీద ఈయన మీద కేసు పెట్టారు. ఇంకా సెక్షన్స్ కూడా చాలా చెప్పారు. ఇక్కడ చూద్దాం మనం ఒకసారి. సుమారు 4 సెక్షన్ల కింద పెట్టారు ఈయన మీద. 105, 118 ఒకటి, రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ కింద. తర్వాత 105 సెక్షన్ అయితే నాన్ బెయిలబుల్ కేసు అంటున్నారు. సో 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం. బిఎన్ఎస్ 118/1 కింద 1 ఏడాది నుంచి 10 ఏళ్ళు శిక్ష పడుతుంది అనేది ఇచ్చారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటంటేనండి, ఆల్రెడీ ఒక పుష్ప అనే సినిమా గతంలో రిలీజ్ అయింది. అది చాలా పెద్ద హిట్ అయింది. సో పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళడం తప్ప ఉప్ప పక్కన పెడితే ముందు థియేటర్ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, వాళ్ళు ఎవరికి ఇన్ఫామ్ చేశారు? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ముందు ఇన్ఫామ్ చేశారా? అంటే జనరల్గా పోలీసులు ఉంటారు, అక్కడ వస్తారు. ఒక సినిమా రిలీజింగు, అందులో ఒక పెద్ద హీరోదంటే సెక్యూరిటీ లేకుండా ఉండదు. కానీ పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్కి సంబంధించింది కాబట్టి థియేటర్ యాజమాన్యం వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎందుకంటే వాళ్ళదే బాధ్యత. యాక్చువల్లీ స్పీకింగ్ థియేటర్ యాజమాన్యం మీదే మెయిన్ బాధ్యత ఉంటుంది. కానీ థియేటర్ యాజమాన్యం అడిగితే ఇప్పుడు మేము అది ఎప్పుడో లీజుకి ఇచ్చేసాము, సో ఆ చిత్ర ప్రదర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళదే బాధ్యత. వాళ్ళే ఎవరైనా సరే, ఇప్పుడు మీరు లీజుకి ఇచ్చినప్పుడు లీజ్ తీసుకున్న వాళ్ళైనా రెస్పాన్సిబిలిటీ కదా వాళ్ళది. సో అసలు థియేటర్ ఇప్పుడు ఎవరు నడుపుతున్నారో అది ఓనర్సా లేదు లీజ్కి తీసుకున్న వాళ్ళ, ఇట్స్ డజంట్ మ్యాటర్ అండి. అది కాదు ఇక్కడ ఇష్యూ, అది కాదు. వాళ్ళ బాధ్యత అది. ఒక థియేటర్ మీద అయినప్పుడు ఇప్పుడు మీ ఇంట్లో ఒక దొంగతనం జరుగుతుందండి అనుకుందాం, అప్పుడు నాకు సంబంధం లేదు అంటారా మీరు? కాదు కదా, ఓనరు మాట్లాడాలి వచ్చి. సో ఇక్కడ ఓనర్ కాకపోతే తీసుకున్న వాళ్ళు, ఓనర్ ఎలాంటి సెక్యూరిటీ సేఫ్టీ మెథడ్స్ తీసుకోవాలన్నా కూడా అల్లు అర్జున్ వస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసి ఉండాలి. అంటే అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చారంటే ఆయన ఇవ్వడం ఇవ్వకపోవడం డజంట్ మ్యాటర్ అండి. అది కూడా చెప్తున్నా. అల్లు అర్జున్ ఇచ్చి రావాలని రూల్ ఎక్కడా లేదు, అది కూడా చెప్తున్నాం మీకు. ఒక సెలబ్రిటీ వినండి, మామూలుగా అయితే ఆయన ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే థియేటర్ వాళ్ళు ఎందుకు గేట్లన్నీ కూడా బార్లా తెరిచారు? అది క్వశ్చన్. వాళ్ళు తెరవకూడదు. లేదు, వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుని థియేటర్ వాళ్ళు, ఇప్పుడు మీరు షో అయిపోయిందో షో అవ్వలేదో కదా, షో అయిపోయింది అనుకోండి, వాళ్ళని ఆగమని చెప్పాలి, అవునా కదా? అది మేనేజరో ఎవరో అక్కడ ఎవరుంటారో హైయర్ అథారిటీ వాళ్ళు ఆపాలి. ఇప్పుడు స్టాంపీడ్ జరుగుతుందని మీకు తెలుసు కదా, ఇది స్టాంపీడ్ ఇది. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? థియేటరే తీసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు అల్లు అర్జున్కి శిక్ష పడుతుందా పడదా, లేకపోతే అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్లో వెళ్తే కనుకైతే మనం ఏం చెప్పలేం. ఇక్కడ అది కాకుండా అసలు ఎవరు తీసుకోవాలి? అసలు యాక్చువల్గా ఒక డీసీపీ స్థాయి వ్యక్తికి ఇన్ఫామ్ చేయాలి. అంత కాకపోయినా కూడా దాని నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి థియేటర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు యాజమాన్యం రెస్పాన్సిబిలిటీ ఒకటైతే ఇక్కడ ఒక సినిమా హీరోగా మరి ఆయన ఆడియన్స్ పరంగా ఆయనకు కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అంటూ ఉంటాయి కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, తను వస్తున్నది. ఏమండి ఎన్ని సినిమాలకు ఎంతమంది హీరోలు వెళ్ళలేదండి? చెప్పకుండా వెళ్ళి సడన్గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంటర్వెల్లో మధ్యలో లేచి వాళ్ళు హాయ్ చెప్పిన వాళ్ళు రకరకాలు ఉన్నాయండి. వాళ్ళు సర్ప్రైజ్ చేయడానికి వస్తారు. ఇప్పుడు సినిమా పుష్ప 2 అనేది అంత హైప్ ఉన్నప్పుడు, అవునా కాదా, అతను వచ్చాడు ఒక సెలబ్రిటీ కింద, కరెక్టే. చెప్పాలి అంటే చెప్పాల్సిన పని లేదు ఒక రకంగా. అతను గన్మ్యాన్ ఎవరో వచ్చి చెప్పచ్చు కూడా, అది కూడా చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఏదో అతను వెనకేసుకు రావటం కాదు, మనం
ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఇక్కడ ఇంకోటి మేడం, వద్దని వారించినా కూడా వచ్చారు. ఎవరు వద్దని వారించారు? మరి థియేటర్ యాజమాన్యం తెలియదు అంటోంది కదా, ఇక్కడ వారించింది ఎవరు? వద్దని వారించాము అని ఒకవేళ థియేటర్ వాళ్ళు అంటే దే హ్యావ్ ఇన్ఫర్మేషన్ ప్రేయర్గా కదా. అప్పుడు ప్రేయర్గా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరేం చేయాలి? ముందు మీరు పోలీసులకి ఇన్ఫామ్ చేసి సెక్యూరిటీని పెంచుకోవాలి. మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మరి తెలియదని ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు? అంటే ఇది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అన్నమాట. కాబట్టి ఇక్కడ తప్పిదం మాత్రం థియేటర్దేనండి. దీనికోసం ఇవాళ అల్లు అర్జున్ని బలి చేయాలనుకుంటే దానికి ఎవడో ఏం చేయలేడండి. ఎందుకంటే ఇప్పుడు భారతీయ శిక్షా స్మృతి ఏదైతే ఉందో మనకి ఇప్పుడు మారిన విధానాలు ఇవంతా మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే శిక్ష పడుతుంది అంటున్నారు, కానీ ఇతనికి బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక పక్క నాన్ బెయిలబుల్ అంటున్నారు, ఒక పక్క బెయిల్ అంటున్నారు. ఇది కొంచెం మనకి కన్ఫ్యూజన్గా ఉంది చెప్పాలంటే. ఎందుకంటే శిక్షా స్మృతుల ప్రకారం ఇప్పుడు మారాయి కాబట్టి న్యాయ వ్యవస్థ అంతా కూడా అది ఏ రకంగా తీసుకెళ్తారో మనకు తెలియదు. ఏది ఏవైనా కూడా ఇవాళ థియేటర్ తప్పిదం అయితే చాలా ఉందండి. ఒకవేళ నిజంగా వాళ్ళకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళు సెక్యూరిటీని పెంచుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇందులో ఒక మహిళ చనిపోయారు, కరెక్టే. అది ఎవరం కూడా దాన్ని తీసుకురాలేం, మళ్ళీ ఆ వ్యక్తిని మనం తీసుకురాలేం. కానీ స్టాంపీడ్ జరుగుతుంది అనే దానికి ఇప్పుడు ఎన్నో చోట్ల ఎన్నో జరుగుతున్నాయండి. మీకు ఇటీవల కాలంలో ఒక బాబా కోసం ప్రజలు వెళ్ళి అక్కడ ఏకంగా చాలామంది చచ్చిపోయారు, వందల సంఖ్యలో, కనీసం 100 పైనే చచ్చిపోయారు. అతను అరెస్ట్ చేయలేదుగా. నేను అనేది ఏంటంటే ఇలాంటి విషయాల్లో అది ఇప్పుడు మీరు థియేటర్ మీరు ఇస్తున్నారండి, మీరు ఇచ్చినప్పుడు మీరు ఎన్ని రకాలుగా ఆలోచించాలి. ఒక థియేటర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్కో లేకపోతే ఒక పవన్ కళ్యాణ్కో ఒక చిరంజీవికో ఒక బాలకృష్ణకో థియేటర్ ఇచ్చేటప్పుడు అంటే వాళ్ళ సినిమాలకి వాళ్ళ రేంజ్ని బట్టి మీరు ముందు మీ చర్యలు మీరు తీసుకోవాలి. మీరు జస్ట్ లైక్ దట్ మామూలుగా వెళ్ళిపోతున్నాను అనుకోవటానికి లేదు కదా. మీకు ఫ్యాన్స్ అనే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళని మీరు ప్రిడిక్ట్ చేయలేరు. అందులో ఒక హీరో వచ్చాడు అంటే అది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఒకే ఇది ఉంటుంది కదా, పూనకాలే కదా. ఇప్పుడు మహిళలు వెళ్ళారు అంటే అసలు ఫస్ట్ రోజు ఫ్యాన్స్ కన్నప్పుడు మరి ఒక కుటుంబం వెళ్ళింది అంటే వాళ్ళు ఆలోచించుకునే వెళ్ళి ఉంటారుగా. అంటే ఇప్పుడు చనిపోవటం గురించి మనం దాన్ని ఏమి అంటల్లా, మనం చనిపోవటం అనేది చాలా తప్పిదమే అది. కానీ ఇంత జరుగుతుందని మనకు తెలుసు కదండి. ఇప్పుడు మీరు ఒక చోటకి వెళ్తారు, మీరు ఆలోచించుకుంటారు కదా ఎంతమంది జనాలు రావచ్చు, నేను ఇవాళ వెళ్ళనా వద్దా. ఇంకోటి మేడం, మీరు అన్నట్టు యాజమాన్యంతో పాటుగా 1 కిలోమీటర్ దూరం నుంచే తన ఫ్రెండ్ని తీసుకొని ఓపెన్ టాప్ కార్లో అభివాదం చేస్తూ వస్తున్నారు. ఈవెన్ థియేటర్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మీరు వెనక్కి వెళ్ళిపోండి అని వారించినా కూడా ఆయన వినలేదు అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది ఎప్పుడైతే మరణం జరిగిందో ఆ తర్వాత కూడా ఆయన 2 డేస్ వరకు స్పందించలేదు. సో దీనిపైన కూడా అల్లు అర్జున్ గారు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో దీనికి ఏం చెప్తాను అంటే ఒకవేళ ఆయన వెనక్కి వెళ్ళిపోయారు అనుకుందాం, థియేటర్ వాళ్ళు చెప్పిన మాట విని వెళ్ళిపోయారు, అప్పుడు కూడా స్టాంపీడ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చాడు అనే వింటారు తప్ప వెళ్ళిపోయాడనే మాట ప్రజలు వినరు థియేటర్లో ఉన్నవాళ్ళు. ఖచ్చితంగా అప్పుడు కూడా మీకు ఇలాగే జరుగుతుంది. అంటే ఇది మనం ఏది కూడా అంటే ప్రజలు ఎలా ఉంటారంటేనండి ఆ మూడ్ అట్లా ఉంటుంది. ఒక ఉత్సాహం అనాలా లేకపోతే ఒక జూబిలియంట్ మూడ్ అంటాం కదా, ఆ మూడ్లో వాళ్ళు ఇంకేది వినిపించుకోరు. అతను లేడన్నా వినిపించుకోరు, అతను ఉన్నాడన్నా వినిపించుకోరు. ఒక వేలం వెర్రి అంటాం కదా, ఆ వేలం వెర్రిలో యూ కెనాట్ కంట్రోల్ ఎనీబడి చెప్పాలంటే. సో అల్లు అర్జున్ రావడం తప్ప ఒప్ప అంటే అతను రాకుండా ఉండాలి, అది కూడా నేను చెప్తున్నా, రాకుండా ఉండాలి. కానీ అతను రాకూడదు అంటానికి లేదు, అతను చెప్పి రావాలని లేదు ఎక్కడా కూడా. సో ఇవన్నీ కూడా అంటే ఫ్యూచర్లో ఏ హీరో అయినా ఈ రకంగా చేయకుండా ఉండడానికి రేదర్ ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అయిపోతుంది. ఎందుకంటే ఇవి చిన్న విషయాలు కాదు. ఇప్పుడు ఒక హీరోని మనం ఒక హీరో వర్షిప్తో చూసినప్పుడు అతను వచ్చినప్పుడు ఆ పిచ్చి ఉంటుంది జనాలకి, దాన్ని మీరేమి కాదు అనలేరు. కాబట్టి ఇవాళ దీని మెయిన్ కాజ్ మాత్రం అది లీజ్ తీసుకున్న వాళ్ళ లేకపోతే ఒరిజినల్ యాజమాన్యమా మనకు సంబంధం లేదు. బట్ వాళ్ళ బాధ్యత అయితే ఉందండి. వాళ్ళకి ముందే కనుక తెలుసుంటే వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుని ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత అయితే ఉంది అందులో. ఈరోజు మన కుటుంబాన్ని వెనక్కి తీసుకురాలి, ఆ మహిళని తీసుకురాలి, ఆ బాబు పరిస్థితి ఎలా ఉందో ఇంకా మనకు తెలియలే. ఏదైనా జరిగింది తప్పే, దాన్ని ఎవడు కాదని అంటల్లా. కాకపోతే ఇలాంటప్పుడు మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఫ్యూచర్లో ఇలా ఎవరిదైనా పెద్ద హీరోలు రిలీజ్ అయినప్పుడు మీరు ఎంత ఫ్యాన్స్ అయినా, మీకు ఎంత పిచ్చున్నా, మీ పిల్లలు ఎంత ఏడ్చినా కూడా దయచేసి తీసుకెళ్ళకండి.
కుటుంబంతో వెళ్ళకండి. అంటే గతంలో ఎలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు మరి అల్లు అర్జున్ గారికి మరి పూచీకత్తు మీద ఏమైనా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా? అంటే నాన్ బెయిలబుల్ అన్నారు కాబట్టి ఆయన రిమాండ్కి ఏమైనా పంపిస్తారంటారా? అంటే గతంలో చచ్చిపోయిన విషయాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు టికెట్లు దొరక్క, లేకపోతే మనుషులు కొట్టుకుని, పూర్వం అయితే టికెట్లు బుకింగే కదా, మనుషుల మించి మనుషులు వెళ్ళిపోయి అవన్నీ జరిగాయి. అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అప్పుడు ఎవడు కేసు పెట్టలా. ఇప్పుడు హీరో వచ్చాడు కాబట్టి అని అంటున్నారు, కానీ ఎందుకు లేదు? మా చిన్నప్పుడే చచ్చిపోయిన దాఖలాలు ఉన్నాయి. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అండి. దానికోసం అని మనుషులు ఏ రకంగా బిహేవ్ చేస్తారు. ఇవాళ బెయిల్ వస్తుందా రాదా అనేది మనకు తెలియదు. సెక్షన్స్ గురించి అయితే మనకు తెలియదు. ఏది ఏమైనా ఈ రకంగా జరిగి ఉండకూడదు. ఇవాళ అయితే యాజమాన్యానిదే పూర్తి బాధ్యత నన్ను అడిగితే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.